ఇడ్లీ పిండి, దోస పిండి లేకపోతే చెయ్యరిగినట్లుంటుందని చెప్పానా? అందుకే ఇడ్లీ పిండయితే రుబ్బుకునేసాననమాట. ఇక ఇడ్లీలలోకైతే సాంబార్ చేసుకుందామని సాంబార్‌కి పప్పు పెట్టేసాను. ఇడ్లీ పాత్రలు తీసి కడుక్కుని ఇడ్లీ పిండయితే దాంట్లో పోసి పెట్టేసాను. ఏమైనా చెప్పండి, ఇడ్లీ పిండి ఉంటేనే నెమ్మదిగా ఉంటుంది. లేకపోతే కడుపులో కాదు, తలలో ఎలకలు పరిగెత్తినట్లే ఉంటుంది. ఏం టిఫిన్ చేయాలి? ఏం టిఫిన్ చేయాలని. ఇదొకటుంటే దోసో, ఇడ్లీయో లేకుంటే ఏదైనా చేసి పెట్టేవచ్చు. 1 సెకండ్‌లో అయిపోతుంది టిఫిన్ కూడా. ఇక ఇడ్లీలైతే పోసి పెట్టేసాను. పప్పు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందనమాట. తాలింపుకి ఆనియన్స్ కట్ చేసి తాలింపు పెట్టేసి ఇల్లు ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. మాప్ పెట్టేస్తున్నాను. ఫ్రైడే కదా! ఫ్రైడే ఇంకా మామూలుగానే నేను మాప్ పెట్టడం మానను. డైలీ పెట్టుకుంటాను. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయిపోవడంతో ఒక్కొక్క రోజు స్కిప్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఫ్రైడే కాబట్టి స్కిప్ చేయకుండా ఇల్లు తుడవడం మాత్రం ఫినిష్ చేసేసాను. ఇక ఇల్లు తుడుచుకుంటూనే సాంబార్ అయితే రెడీ చేసేసాను. మా ఇంట్లో ఈరోజు టిఫిను ఇడ్లీ సాంబార్ అబ్బా! మీ ఇంట్లో ఏం టిఫిన్ అనేది తప్పకుండా కామెంట్‌లో తెలపండి. నచ్చితేనే